నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. ఆటో డ్రైవర్ సేవలో అంటూ మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చేసింది కూటమి ప్రభుత్వం. అయితే సూపర్ 6లో ఎటువంటి భాగం కాకపోయినా సరే ఆటో డ్రైవర్లకి కొంత సహాయం ఉండాలనేటువంటి ఒక ప్లానింగ్తో ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చేసింది కూటమి ప్రభుత్వం. అయితే ఆటో డ్రైవర్లు గతంలో ఏదైతే వైసీపీ హయాంలో 2019 నుంచి 24 దాకా ఆటో డ్రైవర్లకి ఎంతమందికి లబ్ధి చేకూరింది, వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి ఎంత అమౌంట్ ఇచ్చాడనేది ఒక పక్కన పెడితే, వాస్తవానికి ఆటో డ్రైవర్ సేవలో అనే పథకం మాత్రం అత్యద్భుతమైనటువంటి ఒక సపోర్ట్ అయితే లభిస్తుంది కూటమి ప్రభుత్వానికి. అయితే దీనికన్నా ముందు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, స్త్రీ శక్తి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం మహిళలకి ఫ్రీ బస్సు తీసుకొచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ఒక ఆందోళన రేకెత్తించింది వైసీపీ పార్టీ అని చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఫ్రీ బస్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో ఇంకా పూర్తిగా అడుగు పెట్టకముందే, అంటే ఆగస్టు 15వ తారీఖు దీన్ని లాంచ్ చేశారు. కానీ ఆగస్టు 15 ఇంకా రాకముందే దాదాపు నెల రోజుల నుంచే ఆటో డ్రైవర్లు కొంతమంది క్రియేట్ చేసి వాళ్ళతో ఒక సమ్మెలు చేపించి కొంత ఇబ్బంది పెట్టాలని చెప్పి అయితే చూశారు. అయితే ఇది ఎందుకు చేశారు అంటే, తెలంగాణలో ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఒక నెల రోజులకు కానీ అక్కడ ఆటో వాళ్ళకి కొంత సమస్యలు ఉన్నట్టుగా వాళ్ళకి అర్థం కాలేదు. అయితే నెల 2 నెలల తర్వాత వాళ్ళు మాకు కొంత ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి కొంత ఒక ఇష్యూని అయితే తీసుకొచ్చారు. అయితే దీన్ని పరిష్కరిస్తానికి కొంత టైం పట్టింది. కానీ ఇక్కడ ఆటో డ్రైవర్లకి ఎటువంటి సమస్య అంటే, ఇంకా ఫ్రీ బస్సు రాకముందే వైసీపీ దీనిపైన కుట్ర పన్నుతూ ఖచ్చితంగా ఏదో ఒక ఇష్యూ చేయాలని చెప్పేసి కొంతమందిని తీసుకొచ్చి మాట్లాడడం, కొంతమంది వ్యతిరేకించడం, పూర్తిగా ఆటో డ్రైవర్లు పొట్ట కొట్టేశారని చెప్పేసి దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేయడం, దానికి వైసీపీ వాళ్ళు దానికి మద్దతు తెలపడం. కానీ ఏది ఏమైనా సరే స్త్రీ శక్తి ద్వారా మహిళలకి ఫ్రీ బస్ ఏదైతే ఉందో అది దాదాపు జస్ట్ నిన్నగాక మొన్న 10 కోట్ల మహిళలు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ ప్రయాణం చేశారని చెప్పి ఒక రిపోర్ట్ కూడా వచ్చింది. అంటే స్త్రీ శక్తి అనేది ఏదైతే ఉందో చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. వాస్తవానికి స్త్రీ శక్తికి సంబంధించిన బస్సు ఏదైతే ఉందో దీంట్లో దాదాపు 16 రకాల బస్సుల్లో 5 బస్సుల్లో మనకి స్త్రీ శక్తికి సంబంధించి బస్సు అనేది ఉంది. దానిలో సేవలు అయితే కొనసాగుతున్నాయి. అయితే దీనిపైన కూడా వైసీపీ ఏం చేసిందంటే, దాదాపు 16 రకాల బస్సుల్లో 5 బస్సులు మాత్రం ఎందుకు ఇస్తున్నారని చెప్పేసి అన్నారు. అదిగాక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మాట్లాడుతూ ఫ్రీ బస్సు ఇంకా స్టార్ట్ చేయకముందు ఇది చాలా చిన్న హామీ, దీన్ని కూడా మీరు స్టార్ట్ చేయకపోతే ఎట్లా, దీన్ని కూడా మీరు ప్రారంభించకపోతే ఎలా అని చెప్పేసి అన్నారు. కానీ స్త్రీశక్తికి సంబంధించి ఆ ఫ్రీ బస్ మొదలయ్యి జస్ట్ చాలా కొద్ది రోజుల్లోనే 10 కోట్ల మంది మహిళలు ప్రయాణించారని చెప్పేసి ఒక రిపోర్ట్ వచ్చిందంటే ఇది ఎంత పెద్ద సక్సెస్ అనేది మన అందరికీ అర్థమవుతుంది. అదే విధంగా చూసుకుంటే ఆ టైంలో ఆటో డ్రైవర్ని రెచ్చగొట్టి వాళ్ళని ఎన్నో విధాలుగా వాళ్ళని ఇబ్బందులు పెట్టి మీరు ఖచ్చితంగా నిరసనలు తెలియజేయాలని చెప్పేసి వైసీపీకి సంబంధించి కొంత క్యాడర్ ఇబ్బంది పెట్టినటువంటి ఆ మాట మాత్రం వాస్తవం. కాకపోతే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా లోకేష్ గారు కావచ్చు, ఆటో డ్రైవర్లకు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పథకాన్ని తీసుకురావాలి. కానీ గత ప్రభుత్వం కన్నా ఇది చాలా చక్కగా ఉండాలని చెప్పేసి అనుకున్నారు. అయితే కొంత ఆగస్టు 15వ తారీఖు ఫ్రీ బస్ ఏదైతే ఉందో స్త్రీశక్తికి సంబంధించి, అదే విధంగా చూసుకుంటే మనకి ఆటో డ్రైవర్లకు సంబంధించి ఆ ఆటో డ్రైవర్ సేవలు అనేది ఏదైతే ఉందో వీటికి ఖచ్చితంగా గత 2019-24 దాకా వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రోడ్లు పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయాయి. రోడ్లు పూర్తిగా గుంతలు పడ్డటువంటి రోడ్లు చూసాం, యాక్సిడెంట్లు అవ్వడం చూసాం, చాలామంది ప్రాణాలు కోల్పోవడం చూసాం. అదేవిధంగా చూసుకుంటే రోడ్లు కావచ్చు, కనెక్టివిటీ రోడ్లు కావచ్చు, పల్లెటూరుకి పట్టణానికి ఉండేటువంటి కనెక్టివిటీ రోడ్స్ ఇవి కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి చూసాం. అయితే వైసీపీ హయాంలో ఏదైతే వాళ్ళు ఎంతమందికి ఇచ్చారంటే, వాస్తవానికి ఇప్పుడు దాదాపు 2,91,000 మందికి ఆటో డ్రైవర్ సేవలు అనే దానిపైన ఆటో డ్రైవర్లు కావచ్చు, క్యాబ్ డ్రైవర్లు కావచ్చు, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఈ పథకం అయితే వర్తిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ వాళ్ళు ఏమేమి ఇచ్చారని చూద్దాం. అయితే 15,000 రూపాయలు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క ఓన్ ఆటో అంటే సొంత ఆటో ఉన్న వారు ఎవరికైతే ఉంటుందో వారికి 15,000 రూపాయలు ఉంటాయి. అదేవిధంగా చూసుకుంటే అదిగాక సెల్ఫ్ ఓన్ ఆటోసు, అయితే సెల్ఫ్ ఓన్ రిక్షా, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్స్ మాత్రం ఇది వర్తిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే
వన్ హౌస్ హోల్డ్ ఈజ్ ఎలిజిబుల్ టు గెట్ ఏ బెనిఫిట్ ఆఫ్ వన్ వెహికల్. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మీకు ఒక 5-6 వెహికల్స్ ఉంటే మీకు ఒక్క వెహికల్కి మాత్రమే ఈ యొక్క స్కీమ్ అనేది వర్తిస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే అప్లికెంట్ చేసిన వాళ్ళైతే దాదాపు 3,23,370 మంది అప్లై చేస్తే అర్హులు ఎవరనేది పూర్తి డిసైడ్ చేస్తే 2,90,234 మందిని అయితే ఇప్పుడు వీళ్ళు కన్ఫర్మ్ చేయడం జరిగింది. అయితే ఇదే కాకుండా మనం చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా గతంలో ఇదే అంటే దాదాపు ఇప్పుడు 2,91,000 మంది అయితే ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వారు ఎలిజిబుల్ అయ్యారు. కానీ దీనికి సంబంధించి వైసీపీ హయాంలో ఇది 2,61,000 మాత్రమే ఉన్నారు. అదిగాక ఇక్కడ 15,000 రూపాయలు కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఇస్తుంటే గతంలో వాళ్ళు ఇచ్చింది ఓన్లీ 10,000 మాత్రమే. ఈ 10,000 మాత్రమే వాళ్ళు ఇచ్చారు. అది కాక గతంలో రోడ్ల గురించి మీ అందరికీ తెలిసిందే. ఆంధ్రాలో ఎక్కడ కూడా ఏ పల్లెటూరు నుంచి పట్టణానికి కానీ పట్టణం నుంచి హైవేకి కానీ వచ్చేటువంటి రోడ్లు ఎక్కడ కూడా సరిగ్గా లేవు. అయితే వీళ్ళు ఇచ్చినటువంటి 10,000 ఏవైతే ఉన్నాయో దాన్ని అదే విధంగా వసూలు చేయడం కావచ్చు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం కావచ్చు, ఆ రోడ్లు గతుకుల్లో ఆటోలు పోయి వాటికి రిపేర్లు కావచ్చు, ఆ రిపేర్లకు అయ్యే ఖర్చులు కావచ్చు, వీళ్ళు ఇస్తుంది 10,000 అయితే వాళ్ళకి పూర్తిగా సంవత్సరం తిరగకముందే దాని మీద మినిమం ఒక 50,000-60,000 రూపాయలు ఖర్చు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు కొంత టైం తీసుకున్న తర్వాత అయినా సరే వాస్తవానికి స్త్రీ శక్తికి సంబంధించిన ఫ్రీ బస్ కావచ్చు, ఈ ఆటో డ్రైవర్లకు సంబంధించినటువంటి దాని మీద కావచ్చు, కంప్లీట్గా రోడ్లన్నీ కూడా కంప్లీట్గా ఫినిష్ చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చే 15,000 ఏదైతే ఉంటుందో వాళ్ళకు కొంత ఆసరాగా ఉంటుంది. కానీ అదే పూర్తి గతుకుల రోడ్లలో పూర్తి వాహనాలు దెబ్బతినేటువంటి యొక్క స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి 10,000 ఇచ్చిన ఒకటే, 1,00,000 రూపాయలు ఇచ్చిన ఒకటే. కానీ అసలుగా చేయాల్సినటువంటి ఒక గవర్నమెంట్ పనులన్నీ చేసేసి రోడ్లన్నీ కూడా విస్తరించి రోడ్లన్నీ కూడా బాగు చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి 4 రూపాయలు జేబులోకి వెళ్తాయి. అయితే ఫ్రీ బస్సు పెట్టిన వెంటనే వైసీపీ చేసిన కుట్ర ఏదైతే ఉందో ఆ కుట్రకి నిజంగా కొంతమంది ఆటో డ్రైవర్లు ఇది నిజమే అని చెప్పేసి అనుకున్నారు. కానీ తర్వాత వాళ్ళకి చాలా క్లారిటీగా అర్థమైన పరిస్థితి ఏంటి అంటే అసలు ఇంకా ఫ్రీ బస్సే మొదలు పెట్టలేదు. ఆ ఫ్రీ బస్సు మొదలుపెట్టినా సరే మహిళలు ఏం చేస్తారు, ఒక పల్లెటూరు నుంచి ఒక పట్టణానికి వెళ్తారు. ఆటోలు మనకి దేనికి పనికొస్తాయి, ఏదైతే పల్లెటూరు బస్ స్టాప్లో దిగిన తర్వాత అక్కడి నుంచి ఇంటి దగ్గర చేరుకోవడం కానీ, లేదా పట్టణం బస్ స్టాప్లో దిగిన తర్వాత ఆ పట్టణం బస్ స్టాప్ నుంచి మన ఇంటి వద్దకు కానీ, లేదా మనం వెళ్ళాల్సినటువంటి గమ్యస్థానానికి కానీ అవి చేరుస్తాయి. కానీ ఫ్రీ బస్సులు ఏవి కూడా గమ్యస్థానానికి చేర్చవు కదా, అది మన ఇంటికి తీసుకెళ్ళవు కదా. ఆ ఆటో డ్రైవర్లకి ఇంకా కొంచెం ఒక 4 రూపాయలు ఎక్కువే వస్తాయని చెప్పుకోవచ్చు. కానీ వీటన్నిటికీ సంబంధించి వాగ్వాదం ఏవీ లేకుండా ఆటో డ్రైవర్లకు కావచ్చు, మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్లకు కావచ్చు, అలా ప్రతి ఒక్కరు అంటే ఇంటికి ఒక వెహికల్కి సంబంధించి వాళ్ళు 15,000 రూపాయలు అయితే ఇప్పుడు ఇస్తున్నారు. అయితే దాదాపున ఇప్పుడు ఈ ఆటో డ్రైవర్లకు సంబంధించి అన్ని రకాలైనటువంటి యొక్క వర్గాల వాళ్ళు ఉన్నారు. సో దీన్ని మళ్ళీ ఏదేదో ఒక సామాజిక వర్గానికి మాత్రం ఇస్తున్నారు, దీంట్లో డబ్బులు మీరు సంథింగ్ ఏదో చేయబోతున్నారు అనేటువంటిది లేదు. వీళ్ళు చాలా క్లారిటీగా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక లిస్టు మనం తీసుకుంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కమ్యూనిటీ ఏదైతే ఉందో దాదాపు 161,760 మంది అనమాట. అయితే అదేవిధంగా షెడ్యూల్ క్యాస్ట్ ఏదైతే ఉందో దాదాపు 70,000 మంది పైచిలుకున్నారు. అదేవిధంగా చూసుకుంటే కాపు సామాజిక వర్గం వచ్చేసరికి 25,000 పైచిలుకున్నారు. అదేవిధంగా చూసుకుంటే షెడ్యూల్ ట్రైబ్ చూసుకుంటే 13,000 మంది ఉన్నారు. అదేవిధంగా రెడ్డి కమ్యూనిటీ తీసుకుంటే 7,000 మంది. అదేవిధంగా ఈబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 4,000 మంది, మైనారిటీలు 3,900 మంది, కమ్మవారు వచ్చేసి దాదాపు 2,600 మంది, అదే క్షత్రియ వాళ్ళు వచ్చేసి 520 మంది, బ్రాహ్మణులు వచ్చేసి 363 మంది, ఆర్య వైశ్యాలు వచ్చేసి 121 మంది. ఇలా కంప్లీట్గా వీళ్ళు వాళ్ళకు వచ్చినటువంటి యొక్క వినతులు ఏవైతే ఉన్నాయో ఆ వినతుల దగ్గర నుంచి వాళ్ళు ఎంతమందిని సెలెక్ట్ చేశారనేది మొత్తానికి దీని మీద 436 కోట్లు దీనిపైన వెచ్చిస్తున్నారు. అయితే గతంలో ఏదైతే వైసీపీ గవర్నమెంట్ ఉందో అది ఎంతమందికి 2,61,000 మందికి పైన వీళ్ళు ఏదైతే ఉందో దీనికి సంబంధించి వాళ్ళు ప్రతి ఒక్క డ్రైవర్కి వాళ్ళు ఇచ్చింది ఎంత, వాళ్ళు ఇచ్చింది 10,000 రూపాయలు. అంటే 10,000 రూపాయలు అనగానే ఇది వచ్చేసి వాళ్ళ హయాంలో వైసీపీ హయాంలో 2019-24 మధ్యలో వాళ్ళు ఇచ్చింది చాలా తక్కువ, అంటే దాదాపు 3 నుంచి 4 సార్లు ఇచ్చి ఉంటారు. దాంట్లో కూడా వాళ్ళు ఇచ్చింది ఎంత అంటే
261 కోట్లు మాత్రం వీళ్ళు వెచ్చించారు. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి 436 కోట్లు ఇప్పుడు ప్రతి సంవత్సరం వెచ్చించబోతున్నారు. అయితే దీనికి సంబంధించి ఆటో డ్రైవర్లు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వారి ప్రాంతంలో రోడ్లన్నీ కూడా నీట్గా చేసి చాలా క్లియర్గా పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క స్కీమ్ ఏదైతే ఉందో ఆటో డ్రైవర్ల స్కీమ్, ఇది మాత్రం చాలా పెద్ద ఎత్తున సక్సెస్ కాబోతుంది. అయితే అక్టోబర్ 4వ తారీఖు ఉదయం 11 గంటలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చూసుకుంటే మంత్రి నారా లోకేష్ గారు, వీరందరూ కూడా పాల్గొనబోతున్నారు విజయవాడలో. సో కంప్లీట్గా ఇదొక సక్సెస్ఫుల్ స్టోరీ కాబోతుంది. అదేవిధంగా చూసుకుంటే ఆటో డ్రైవర్లు కావచ్చు, మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్లు కావచ్చు, వీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. సో ఖచ్చితంగా ఆటో డ్రైవర్ సేవలో మరొక పథకానికైతే కూటమి శ్రీకారం చుట్టింది. సో ఇది పెద్ద ఎత్తున గ్రాండ్ సక్సెస్ అయితే కాబోతుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.